హలో మావా, తిందామా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్కి వచ్చాం. ఇక్కడ సునీత మ్యామ్, షీఈ్ లైక్ సెంటర్ హెడ్ అండ్ కౌన్సిలర్. అంటే మీరు పిల్లలు అంటే మీరు తీసుకున్న డెసిషన్ మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోతే మ్యామ్ పర్సనల్గా ఎలా మాట్లాడతారు అండ్ మ్యామ్తో ఒకసారి మాట్లాడదాం. సో మ్యామ్ ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారు, కోర్సెస్ ఏమున్నాయి ఒకసారి అడుగుదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో ఇప్పుడు బేసిక్ గా మనకి రీసెంట్ గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి తెలంగాణలో. సో కొంతమంది అందులో మంచి పర్సెంటేజ్ వస్తుంది, కొంతమంది 50% బిలో వస్తుంది. సో వీళ్ళు మాక్సిమం ఇలాంటి కోర్సెస్ ని ప్రిఫర్ చేసుకుంటారు. మీ దగ్గర ఉన్న యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మ్యామ్ మీ దగ్గర? మా దగ్గర 6 months గ్రాఫిక్ డిజైనింగ్ నుంచి 3 years ట్రినిటీ 3D కోర్స్ వరకు ఉన్నదండి. సో డిపెండ్స్ స్టూడెంట్ స్కిల్స్ బట్టి. కొంతమందికి గ్రాఫిక్ డిజైనింగ్ ఇష్టం ఉంటది, కొంతమంది విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొంతమంది గేమింగ్ మీద చూపిస్తారు, కొంతమంది ఇంటర్ ఫెయిల్ అయ్యి వస్తారు, ఇంటర్ పాస్ అయ్యి వస్తారు, 10th స్టూడెంట్స్ 10th పాస్ అవుట్ అయ్యి ఇంకా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వస్తారు. సో డిపెండ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ కెరియర్ మేము సజెస్ట్ చేస్తాం అనమాట కోర్సెస్. కానీ ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ మా పిల్లలు డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, ఈ కోర్సెస్ చేస్తే ఏముంటది లైఫ్ అని అంటున్నారు. సో మీ దగ్గర ఈ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా దొరుకుతాయి? మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ లోని 99.9% అందరూ ప్లేస్ అయ్యారండి. ఎందుకంటే ఇవాళ రేపు యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్నాయి పాస్ట్ 10 years బట్టి. ఇప్పుడు ఈ 5 years బట్టి కూడా ట్రెండ్ మారింది. ఇప్పుడు సినిమా అంటేనే ఎడిటింగ్. మన చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పుడు, మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కూడా సీరియల్స్, మూవీస్ అన్ని నడుస్తున్నాయి. సో ఎప్పటి వరకు అయితే ఇవన్నీ కార్టూన్స్, మూవీస్ ఉంటాయో మల్టీమీడియాలో జాబ్స్ అట్లే ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ. సో జాబ్స్ ఉండవు అన్న మాట ఉండదు. డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ స్కిల్స్. అంటే వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని బట్టి మేము ప్లేస్మెంట్ కి పంపిస్తాం. రీసెంట్లీ చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర నుంచి రీసెంట్ 1 month ago కూడా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఎక్కడ ప్లేస్ అవుతారు? ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తారా డైరెక్ట్ గా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న కమర్షియల్ ఆఫీసెస్ లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి అలా వాళ్ళకి ఇష్టమైన కంపెనీస్ లో జాయిన్ అవ్వచ్చా, లేకపోతే మీ దగ్గర ప్లేస్మెంట్స్? మా దగ్గర ఓన్ ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. లైక్ రీసెంట్ గా ప్రైమా ఇంటీరియర్ డెకోర్స్ అని, అది జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇట్స్ చాలా పెద్ద కంపెనీ. ప్రైమా ఒకటి అండ్ వాళ్ళదే ఒక 2-3 పనాచ్ ఒకటి, 2-3 కంపెనీస్ హెడ్ ఉంది. సో వాళ్ళకి ఇంటీరియర్ డిజైనింగ్ వైజ్ గా వాళ్ళు వీడియో ఎడిటింగ్ చేయడానికి కానివ్వండి, వాళ్ళు ప్యాంప్లెట్ డిజైనింగ్ కానివ్వండి, అట్లాగా మా 3-4 స్టూడెంట్స్ ఇక్కడి నుంచి వెళ్ళారు. అది కాకుండా రామోజీ ఫిల్మ్ స్టూడియోస్ లోని మా స్టూడెంట్స్ ఉన్నారు, అన్నపూర్ణ స్టూడియోస్ లోని మా స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ చిన్న చిన్న లైక్ దీన్ని ఏమంటారు, లైక్ వీడియో ఎడిటింగ్ స్టూడియోస్ ఉంటాయి కదా, అందులో కూడా మాస్క్ స్టూడియోస్ అని ఉంది, దాంట్లోని మా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ అయితే డెఫినెట్ గా ఇలాంటి కోర్సెస్ కి యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ భయం ఏంటంటే లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్యాకేజ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మ్యారేజ్ కి ఒక ప్రపోజల్ వచ్చింది అనుకుందాం, ఒక అబ్బాయికి అమ్మాయికి. సో వీళ్ళందరూ ప్యాకేజ్, జాబ్ సెక్యూరిటీ ఇవి చూస్తారు. సో దీనికైతే జాబ్ సెక్యూరిటీ ఉంది. మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఈజ్ నాట్ స్మాల్ ఆర్గనైజేషన్స్, ఇవి చాలా పెద్దవి. బట్ పేరెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే మా పిల్లలు అక్కడ వరకు వెళ్ళగలరా లేదా అని ఒక డౌట్ ఇక్కడికి వస్తారు. సో మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? మాకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, స్టూడెంట్స్ వాళ్ళు చేసే వీడియో ఎడిటింగ్, ఫోన్ లో వీడియో ఎడిటింగ్ చేస్తారు, అది పేరెంట్స్ కి తెలియదు. సో ఇక్కడికి వచ్చినాక మేము స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి కూర్చోబెట్టి డెమో ఇప్పిస్తాం. సో విఎఫ్ఎక్స్ వైజ్ గా ఎట్లా ఉంటాయి వర్క్స్, విఎఫ్ఎక్స్ వైజ్ గా వెళ్తే ఎట్లాంటి జాబ్స్ వస్తాయి, యానిమేషన్ లో ఎలా ఉంటాయి వర్క్స్, జాబ్స్ ఎలా వస్తాయి, యానిమేషన్ చేస్తూ గేమింగ్ చేస్తే ఎట్లాంటి జాబ్స్ వస్తాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం. లైఫ్ స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ లో ప్లేస్ అయ్యారో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయిస్తాం. అది నిజమా కాదా? ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్ పేరెంట్స్ 90% పేరెంట్స్ తెలుసు యానిమేషన్ ఏంటి, విఎఫ్ఎక్స్ ఏంటి, ఎట్లా ఉంటది, బీటెక్ ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది. బీటెక్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, జాబ్స్ లేవు, ఎందుకు? ఐటీ వల్ల, ఏఐ వల్ల. ఇక్కడ ఒక బెనిఫిషియల్ ఏంటంటే మనకి ఏఐ వల్ల స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది కానీ డిగ్రేడ్ అవ్వదు. సో ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది కౌన్సిలింగ్ సెక్షన్ లో నేను లైవ్ చూపిస్తాను పేరెంట్స్. నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఒక అండర్స్టాండ్మెంట్ వచ్చి ఓకే 1 day 2 day టైం తీసుకుంటారు, బట్ దో దే కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు ఇది టైమింగ్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను అనుకోండి మీ దాంట్లో, నాకు టైమింగ్స్ ఎలా ఉంటది?
సార్ అది బ్యాచ్ వైజెస్ బ్యాచ్ ఉంటుంది. వైజెస్ ఏదైనా స్టార్టింగ్ ఇనిషియల్ ఏంటంటే ఫోటోషాప్ ఉంటుంది. మనకి ఏబిసిడీలు ఎలాగో ఈ మల్టీమీడియాలో బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్ ఫోటోషాప్. సో ఫస్ట్ ఫోటోషాప్ క్లాస్ ఇస్తామండి. వీక్లీ 3 days క్లాసెస్ ఉంటాయి. సో అది 2 hours క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్ 2 hours మినిమం 3 to 4 hours ల్యాబ్ లో ప్రాక్టీస్ చేసుకోవాలి. మా అకాడమీలో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ దే కమ్ విత్ ల్యాప్టాప్ వచ్చినప్పుడు మేము ఫ్రీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాం. మీరే ఫ్రీగా ఇన్స్టాల్ చేసి కోర్సు బట్టి కొన్ని కోర్సెస్ కి అడాబ్ సాఫ్ట్వేర్స్ అన్ని ఫ్రీ వస్తాయి. సో అన్ని మేము సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇస్తాం ల్యాప్టాప్స్ అయితే. లేదు మాకు ల్యాప్టాప్ లేదు అంటే వీ హ్యావ్ అ ల్యాబ్ ఉంది. సో స్టూడెంట్స్ అక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ వర్క్ దేర్. మేము కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించాం. ల్యాబ్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడండి అమీర్పేటలో చాలా యానిమేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇలా, అంటే ట్రైనింగ్ ఇస్తున్న సెంటర్స్. బట్ నేను మీ దగ్గర చూసిన అంబియన్స్ అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఫీజు కూడా చాలా రీజనబుల్ గానే ఉంది. సో అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? సార్ ఇవన్నీ అంటే మా హెడ్ ఆఫీస్ ఇస్ యాప్టెక్ నుంచి వచ్చే జెన్యూన్ ఫీజెస్ ఏముంటాయో అదే ఫీజు మేము కలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో ఎక్స్ట్రా పేమెంట్స్ ఏముండవు, ఎగ్జామినేషన్ ఛార్జెస్ ఉండవు. ల్యాబ్ లో ఇంతసేపు కూర్చుంటారు. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఇక్కడ? ఉంటాయండి. అంటే ప్రాక్టికల్ థియరీ ప్రాక్టికల్ పార్టే ఉంటుంది. అంటే వాళ్ళకి ఏం అర్థమైందా, వాళ్ళకి ఏం అర్థమైంది, ఏం చేశారు, ఏం చెయ్యాలి సాఫ్ట్వేర్ తో అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయినాకే వాళ్ళకి సర్టిఫికెట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు డిగ్రీ కోర్సెస్, బీటెక్ కోర్సెస్ వీటికి యూనివర్సిటీ ఉంటది. అంటే వాళ్ళు ఈ కోర్స్ డెఫినెట్ గా ఇయర్ క్వాలిఫై అవ్వాలి. సో దెన్ దే విల్ ప్రమోట్ టు నెక్స్ట్ ఇయర్ అలా. సో ఇక్కడ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఒక స్టూడెంట్ సరిగా నేర్చుకోలేదు, సో హీ కెన్ అగైన్ లెర్న్. ఇక్కడ ఒక బెనిఫిషియల్ ఏముందంటే స్పెషలీ ఇన్ అరీనా యానిమేషన్ అమీర్పేట్. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫోటోషాప్ అయింది, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇచ్చాం ప్రీమియం ప్రో, కానీ ఆయనకి ఫోటోషాప్ కరెక్ట్ లేదు, ఆయనకి రావట్లేదు, అసైన్మెంట్ చేయట్లేదు. సో విల్ గివ్ వన్ మోర్ ఛాన్స్ టు continue the Photoshop classes including Premium Pro also. 2 softwares ఇచ్చి వాళ్ళు షోరీల్ చేయాలి, మాకు వర్క్ సబ్మిట్ చేయాలి, చేస్తేనే then they'll be having the next step chance. So అది చాలా అకాడమీ ఇవ్వదు. as per my knowledge we give them the opportunity that లేదు మీరు లెర్న్ చేసుకోండి with that fees only. మళ్ళీ ఫీజ్ ఎక్స్టెండ్ చేసి ఎక్స్ట్రా తీసుకోండి అట్లా ఏమి ఉండదు. సో మీరు ఫైనల్ గా పేరెంట్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి ఇప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే 99.9% స్టూడెంట్స్ ఎవరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయట్లేదు. లైక్ బీటెక్, ఎంబీఏ చేసినాక వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఒకసారి పేరెంట్స్ ఆలోచించాలి. ఎంబీఏ వైజ్ గా ప్లేస్మెంట్స్ లేవు. ఫ్రెషర్స్ కి ఇక్కడ 5,000, 8,000, 10,000 రావడమే గొప్ప. ఎంబీఏ కానివ్వండి, బీటెక్ కానివ్వండి. బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా 3-4 years వెయిట్ చేసి జాబ్స్ లేక దే ఆర్ వర్కింగ్ ఇన్ జప్టో, జొమాటో డెలివరీ బాయ్స్ గా చేస్తున్నారు. రైట్. మన దగ్గర ఏంటి, ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్ వచ్చి ఒక కెరియర్ ప్రోగ్రామ్ కోర్స్ 2 years కోర్స్ చేస్తే మేము 100% విత్ బేసిక్ సాలరీ ఆఫ్ 18,000 to 20,000 తో మేము జాబ్స్ బేసిక్ 20,000 వరకు వస్తుంది. బేసిక్ 20,000 వస్తుంది, 18,000-20,000 వస్తుంది స్టూడెంట్స్ కి. ఇప్పుడు ప్రెజెంట్ కూడా రావట్లేదు, ఇప్పుడు దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో అట్లాగా మేము ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. బేసిక్ 15 వచ్చినా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 15 ఇస్తూ 3 months తర్వాత దే ఇంక్రీజింగ్ ద సాలరీ, డిపెండ్స్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. అట్లా ఉంటాయి కాబట్టి ఆలోచించండి, మీ పిల్లలు వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీటెక్ 10 lakhs 15 lakhs ఖర్చు పెట్టడం బెస్టా, లేదా యానిమేషన్ కోర్సెస్ 1 lakh 2 lakhs ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యూచర్ నిలబెట్టడం బెస్టా అనేది పేరెంట్స్ మీద డెసిజన్ ఉంటుంది. మేము 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ తో పాటు పేరెంట్స్ స్టూడెంట్స్ కి మంచి ఫ్యూచర్ ఇస్తామనే గ్యారంటీ అయితే మేము ఇస్తాం. అష్యూరెన్స్ అయితే మీ దగ్గర ఆ అష్యూరెన్స్ మేము 100%. ఫైనల్ గా ఒక చిన్న పాయింట్ మ్యామ్, అంటే దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి కోర్స్ లో జాయిన్ అవ్వాలి అంటే? మినిమం ఇంటర్ ఉండాలి. మినిమం ఇంటర్ ఉంటే స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు డిగ్రీ చేసుకోవచ్చు, లేదా ఇంటర్ బేస్ మీద కూడా ఇప్పుడు ప్లేస్మెంట్స్ కి వెళ్తారు. అంటే 10 పాస్ అయిన తర్వాత జాయిన్ అవ్వడానికి లేదా? ఉంటది, కానీ వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు కష్టం అవుతుంది. వాళ్ళు మైండ్ సెట్ అలా ఉండదు కదండి. 14-15 years కి 18+ years, ఇప్పుడు 18 years కి ఇక్కడ 17-18 years కి వచ్చి 2 years ప్రోగ్రామ్ చేసుకున్నప్పటికీ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది. 20 years కి వచ్చేస్తారు కాబట్టి అట్లీస్ట్ దే స్టార్ట్ అండర్స్టాండింగ్ రెస్పాన్సిబిలిటీస్. అవును, ఈవెన్ ఏ కంపెనీ అయినా కూడా 14-15 years కి జాబ్ అయితే ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా స్టబ్బన్ ఉంటారు కాబట్టి దే కాంట్ ట్రస్ట్. సో చాలా మంది ఏంటంటే ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కోర్స్ చేస్తూ కూడా వాళ్ళు డిగ్రీ చేస్తారు, ఓపెన్ డిగ్రీ చేసుకుంటారు. జాబ్ కి వెళ్ళినా వాళ్ళు చూపించుకుంటారు ఐఎమ్ డూయింగ్ మై ఓపెన్ డిగ్రీ అని. అట్లా కూడా చేసుకున్న పిల్లలు ఉంటారు. సో ఫ్రెండ్స్,
ఇప్పుడు మ్యామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్స్లో నాకు అర్థమైంది ఏంటంటే, పేరెంట్స్ అందరికి నేను ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి నాకు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు, నేను ఇలా యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నా, గ్రాఫిక్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు మీరు హ్యాపీగా వాళ్ళని అర్థం చేసుకోండి. ఇక్కడ మ్యామ్ చెప్పినట్టు మీకు ఇక్కడ ఒక డెమో ఇస్తారనమాట. సో మీరు చూడండి మీ పిల్లల్లో స్కిల్ ఉందా లేదా. చూశాక మీరు మీ పిల్లల ఉన్న ఇంట్రెస్ట్ దాన్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు. ఇప్పుడు మనకు మూవీ ఇండస్ట్రీలో ఉన్న ఎడిటర్స్ కానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, యానిమేషన్ మేకర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు స్లోగానే డెవలప్ అవుతూ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మీ పిల్లలు కూడా అలా అవ్వాలి అంటే మీరు ఒకసారి వాళ్ళకి ఒక చిన్న ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు గ్రో అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్, అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ని ఎందుకు మేము సజెస్ట్ చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్న అంబియన్స్, స్టాఫ్ మెంబర్స్ అండ్ వీళ్ళ ట్రైనింగ్ ప్రాసెస్ అండ్ వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ మీకు వేరే దగ్గర ఎక్కడా ఉండవు. డెఫినెట్గా ఇందాక మ్యామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక్కసారి మీరు మీకు ఫ్రీ ఉన్న టైంలో మీ పిల్లలకైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి కోర్సెస్లో, ఒకసారి మీరు హ్యాపీగా మీ పిల్లలతోటి అలా వాకిన్ అవ్వండి ఇన్స్టిట్యూట్లోకి వచ్చి, ఒకసారి చూసి మీరు వాళ్ళతో, ఇక్కడ కౌన్సిలర్ ఉన్నారు కదా మ్యామ్తో మాట్లాడి తర్వాత మీరు హ్యాపీగా అడ్మిషన్ తీసుకోండి. డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అయితే ఉంది. మీ పిల్లల ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది. రేపు ఒక పెద్ద మూవీ ఇలా మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీ అబ్బాయి పేరు సో అండ్ సో ఎడిటర్ అని వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. అంతవరకు మీరు ఏం ఆలోచించకండి. ఏదైనా ఒక పొజిషన్లో సెటిల్ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ అ లిటిల్ బిట్ టైం. సో రీసెంట్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ని తీసేయాలని ఆలోచిస్తున్నారు. బికాస్ పిల్లలకి చాలా స్ట్రెస్ అవుతుంది కాబట్టి ఇలాంటి కోర్సెస్ మీరు ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి వచ్చి చూడండి అరేనా ఇన్స్టిట్యూట్ అమీర్పేట్ని. మీకు ఇది అడ్రస్ కూడా చాలా వెరీ ఈజీగా అర్థమవుతుంది. మనకు అమీర్పేట్ మెట్రో స్టేషన్ పక్కన వాసవి ఎంపీఎం గ్రాండ్ అని ఒక 12 floors బిల్డింగ్ ఉంటుంది. ఇందులో 3rd floorలో మనకు అరేనా ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. సో హ్యాపీగా వచ్చి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఐఎమ్ సేయింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ వాంట్స్ టు టేక్ అడ్మిషన్ ఇన్ టు దిస్ అరేనా ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ.